ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః. ముక్తావిద్రుమహేమనీలధౌలఛాయైః ముఖైత్ర్యక్షణైః యుక్తామిందునిబద్ధరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశికశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళాం హస్తైర్వహంతీం భజే. ఇప్పుడు పంచముఖి గాయత్రీదేవి గురించి వివరాలు తెలుసుకుందాం. గాయత్రీదేవి ముక్త అంటే ముత్యము, విద్రుమ అంటే వైఢూర్యం, హేమ అంటే బంగారం, నీల అంటే నీలమణి, ధవళ అంటే తెల్లని వర్ణములు కల అంటే రంగులు కల పంచముఖములు కలది. పంచ అంటే 5 ముఖములు. ఆవిడ 5 ముఖాలకి సంబంధించి వర్ణములు ఇవి రంగులు. ఆమె ముఖముల్లో ఒకటి గాయత్రీదేవి కాగా మిగిలిన 4 చతుర్వేదములను అనగా ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదములను సూచించును. కాబట్టి గాయత్రీదేవి వేదమాతగా పిలువబడును. ఆమె 5 ముఖములకు సంబంధించి 10 చేతులను కలిగి ఉండి వాటిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆయుధములైన శంఖము, చక్రము, గద, పాశము, అంకుశము, కశము మున్నగు ఆయుధములను ధరించి ఉండును.